ఇక చూడండి ఫోటోసింథసిస్లో మనకు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్గా లైటు, టెంపరేచరు, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్నల్గా ఇవన్నీ మనకు తెలుసు. కానీ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. ఇక్కడ ఇంటర్నల్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తుంది కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్టర్నల్గా ఎందుకు చెప్తున్నాడు అంటే ఇప్పుడు ఒక పాయింట్ చెప్పినాడు. ఏది ప్లాంట్ ఉంది కదా, ప్లాంట్కి బయట టెంపరేచర్ పెరిగిపోతుంది అనుకో, కార్బన్ డైఆక్సైడ్ తగ్గిపోతుంటుంది అనమాట కన్ఫామ్గా. అంటే ఏంది, ప్లాంట్ బయట మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఈ ప్లాంట్లో ఫోటో రెస్పిరేషను జరుగుతుంది అని చెప్తున్నాడు. ఈ టెంపరేచర్ పెరిగి కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతున్నప్పుడు బయట ఫోటో రెస్పిరేషన్ జరుగుతుంది అన్నాడు. ఇది ఆల్రెడీ నేను ఒక వీడియోలో రికార్డ్ చేసేసినాను. దీని గురించి మరి పెద్ద ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్గా ఉపయోగించవచ్చు అని చెప్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇంటర్నల్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేషన్ అన్నాడు. ఎట్లా అంటే ఇప్పుడు మనకు C4 ప్లాంట్లో మీసోఫిల్ సెల్స్, బండిల్ సెల్స్ ఉన్నాయి. ఇక్కడ బండిల్ సెల్స్లో కెల్విన్ సైకిల్ అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ పెరిగినప్పుడు ఏమైతే ఇక్కడ ఇది ఇంటర్నల్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది అనమాట. అందుకు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇంటర్నల్ ఫ్యాక్టర్ కూడా ఉపయోగిస్తారు అనమాట. అది ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత బ్లాక్స్మెన్ ఫ్యాక్టర్, లా ఆఫ్ లిమిటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏమంటారంటే ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ ద ఫ్యాక్టర్ విచ్ ఈజ్ దట్ ఇన్ ద లోయర్ ద ఆప్టిమమ్ కండిషన్ డైరెక్ట్లీ కంట్రోల్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అన్నాడు. అంటే ఇక్కడ ఇతను ఏమంటారంటే ఆప్టిమమ్ కండిషన్స్ అన్నాడు. నేను ఒక క్వశ్చన్ చెప్తానండి. బ్లాక్స్మెన్స్ యొక్క లిమిటింగ్ ఫ్యాక్టర్స్కి ఏవేవి ఉపయోగిస్తారంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ పైన ఉన్నది చూసావా, ఈ లైటు, టెంపరేచరు, కార్బన్ డైఆక్సైడ్, ఈ మూడు మాత్రమే బ్లాక్స్మెన్స్ లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తాయి. మరి వాటర్ కాదనమాట. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ హాల్లో ఈ 4 ఇచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడతాం. సో ఈ మూడు మాత్రమే మనకు లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తాయని సార్ చెప్తున్నాడు అనమాట. రైట్, అది. సో ఇక్కడ ఏమంటున్నాడు, డైరెక్ట్లీ కంట్రోల్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అన్నాడు. ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఒక పాయింట్ తీసుకోండి మీరు. ఎట్లా అంటే మనం మాట్లాడుకున్నట్టుగా ఫస్ట్ లైట్, తర్వాత వచ్చేసి టెంపరేచర్, తర్వాత కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, ఈ మూడు బ్లాక్స్మెన్ లిమిటింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తాయి. వాటర్ కాదు అంటున్నాడు. రైట్, ఓకే. మరి ఇవి ఎంత ఉండాలో ప్లాంట్కి, ఎంత అందాలో అంతే అందితే దాన్ని ఆప్టిమల్ కండిషన్ అన్నారు. ఒకవేళ లైట్ ఉండాల్సిన దానికంటే తగ్గిపోయినా, లైట్ ఉండాల్సిన దానికంటే ఎక్కువ అయిపోయినా కూడా, ఇది కూడా ఎక్కువైనా ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువైనా తక్కువైనా కష్టమే. ఇది కూడా కాన్సన్ట్రేషన్ కూడా ఉండాల్సిన దానికంటే ఎక్కువైనా తక్కువైనా కష్టమే. కాబట్టి ఒకవేళ ఆప్టిమల్ కండిషన్స్ లేకపోతే ఈ ఫ్యాక్టర్సే ఏం చేస్తాయంటే తక్కువైనప్పుడు ఎక్కువైనప్పుడు ఇటు ఉన్నాయి కదా, అవి డైరెక్ట్గా కంట్రోల్ చేస్తాయి అనమాట. అంటే ఫోటోసింథసిస్ మీద ప్రభావం చూపిస్తాయి. అట్లా డైరెక్ట్ కంట్రోల్ అవుతుంది అనమాట. ఇప్పుడు బాగున్నాయనుకో రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది. అవి మూడు ఎక్కువ ఉన్నాయనుకో అవే ఫ్యాక్టర్స్ డైరెక్ట్ కంట్రోల్ చేస్తాయి రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. అంటే ఈ యొక్క ఫోటోసింథసిస్ అనేది తగ్గిపోతాయని చెప్తున్నాడు. పెరగొచ్చు, తగ్గొచ్చు, ఎట్లయినా జరగవచ్చు అనమాట. అది చూడండి, ఇక్కడ కూడా చెప్తాను. రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్కి ఫ్యాక్టర్స్ ఏవే ఎఫెక్ట్ చేస్తాయంటే లిమిటింగ్ ఫ్యాక్టర్గా మూడే: టెంపరేచర్, లైటు, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్, టెంపరేచర్. ఇది కూడా లైటే, ఇక్కడ వాటర్ కాదు, ఇది వాటర్ కాదు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇప్పుడు మనము రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇక్కడ ఉంది కదా, లైట్ పెంచుకుంటూ పోయినాం అనుకో ఒక రేంజ్ వరకు రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ బాగానే ఉంటుంది. ఇంకా నువ్వు ఎంత పెంచినా కూడా, ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇక్కడ కడుపు ఎండిపోయింది అని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది, ఇంకా పెరగదనమాట, అలాగా వెళ్ళిపోతుంది అనమాట. ఒక రేంజ్ వరకు రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది, తర్వాత ఆగిపోతుంది. సేమ్ ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ కూడా అంతే, ఒక రేంజ్ వరకు బాగుంటుంది, తర్వాత కాన్స్టెంట్ అయిపోతుంది, ఇంకా పెరగదనమాట. మళ్ళీ ఇక చూడండి, టెంపరేచర్ వరకు కొంచెం డిఫరెన్స్ ఇచ్చినాడు. ఎట్లంటే టెంపరేచరు మనం ఇవ్వంగా రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ పెరుగుకుంటూ ఇలా వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి టక్కున కింద పడిపోయింది. ఎందుకంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ పెరుగుతుంది టెంపరేచర్ ఇచ్చే కొద్దీ కదా, కానీ ఇక్కడ ఉన్నట్టు ఎందుకు పడిపోయిందంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్లో మనకు ఉండేటివి ఏంటివి, ఎంజైమ్స్, రూబిస్కో ఎంజైమ్స్, తర్వాత వచ్చేసి పిఈపి ఎంజైమ్స్, రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి కదా. ఈ ఎంజైమ్స్ కూడా ఒక టెంపరేచర్ నార్మల్ రేంజ్లో ఉంటేనే బాగా పనిచేస్తుంది. ఎక్కువ పెంచేసినాం అనుకో అండ్ అప్పుడు ఏమైతే ఎంజైమ్స్ పనిచేయవు కదా. కాబట్టి ఈ టెంపరేచర్ ఇంకా ఓవర్గా పెంచుకుంటూ పోయినాడు కాబట్టి టక్కున దాని యొక్క పనితీరు, రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ యొక్క పనితీరు టక్కున పడిపోయింది అనమాట. అది వాడు చెప్పేది.
ఓకే, ఇక్కడ ఈ స్లైడ్ ఇచ్చినాడు కానీ నాకు ఏది ఈ స్లైడ్ ఇచ్చినాడు కానీ నాకు పెద్దగా అర్థం కాలేదు. ఇది ఎప్పుడైనా మళ్ళీ ఫ్రీ టైంలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది. ఏదంటే కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ యూజువల్గా ప్లాంట్కి ఎంత ఉండాలంట, 300 నుంచి 400 పార్ట్స్ పర్ మిలియన్ ppm ఉండాలి. అప్పుడు మాత్రమే ఫోటోసింథసిస్ అనేది బాగా జరుగుతుందని చెప్తుండే యూజువల్గా, జనరల్గా. సో కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ నార్మల్గా ప్లాంట్లో బాగా జరగాలనుకుంటే, ఫోటోసింథసిస్ బాగా జరగాలనుకుంటే 300 to 400 ppm మధ్యన కార్బన్ డైఆక్సైడ్ ఉండాలన్నమాట. ఇంకా మ్యాక్సిమం ఎంత అంటే 500 ppm వరకు వెళ్ళొచ్చు. ఇంకా ఎంతకంటే పోతే కార్బన్ డైఆక్సైడ్ గ్రాఫ్ మనం చెప్పాం కదా పడిపోతుంది అనమాట. అట్లా అంటే పడిపోవడం అంటే ఎట్లా, ఓ రేంజ్ వరకు పెరుగుతుంది, తర్వాత కాన్స్టెంట్ అయిపోతుందని చెప్తున్నాడు. సో 300 నుంచి 400 మధ్యనే ఉండాలి యూజువల్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్. ఎగ్జామ్ అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ ఇచ్చిన ఒక పాయింట్ ఏదంటే రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇదల్లా మీకు అర్థమవుతుంది కదా. రేట్ ఇంక్రీజెస్ ది ప్రపోర్షనల్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ అన్నాడు. ఓకే, చూడండి ఇప్పుడు ఈ కాన్సెప్ట్ సింపుల్ కాన్సెప్టే. ఇలా ఉంది కదా గ్రాఫ్. ఇతను ఏమంటాడంటే ఇంపార్టెంట్, ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉందబ్బా బాగా. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉంది. తర్వాత వచ్చేసి ఇక్కడ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఉందన్నమాట. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఒక రేంజ్ వరకు బాగుంటుంది, తర్వాత వచ్చేసి కాన్స్టెంట్ అయిపోతుంది. రైట్, ఇది మనకు అందరికి తెలుసు. కానీ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఓ రేంజ్ వరకు వచ్చింది, అది ఆగిపోతుంది. ఎందుకంటే ఇంకా అవసరం లేదు కార్బన్ డైఆక్సైడ్, ఇంకా అంతకంటే అవసరం లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకు రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది ఇట్లా పెంచాలా, ఇట్లా పెంచుకుంటూ పోవాలా, ఖచ్చితంగా పెంచి తిరాలంటే మరి ఏం చేయాలా అని అడుగుతున్నాడు. ఏం చేయాలంటే మనకు లిమిటింగ్ ఫ్యాక్టర్లో 3 ఉన్నాయి కదా. ఏది, ఫస్ట్ లైట్ ఒకటి, టెంపరేచర్ ఒకటి, కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఒకటి. ఇది ఇక్కడ ఉంది కదా, కాబట్టి ఇంకా 2 ఉన్నాయి మిగిలినాయి అనమాట, లైట్, టెంపరేచర్. ఓకే, లైట్ టెంపరేచర్ ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఈ లైట్ కానీ టెంపరేచర్ కానీ ఇప్పుడు ఇక్కడ దీనికి ప్రయోగించాలన్నమాట. ప్రయోగించినప్పుడు మనం లైట్ యొక్క ఇంటెన్సిటీ పెంచినా ఫోటోసింథసిస్ రేటు పెరుగుతుంది. లేకపోతే అది కాకుండా టెంపరేచర్ పెంచినా కూడా ఫోటోసింథసిస్ రేట్ అనేది పెరుగుతుంది అంటున్నాడు. ఎప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ వల్ల ఇది కాన్స్టెంట్ అయినప్పుడు, ఇట్లా అయినప్పుడు అనమాట, అది చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి అదే చెప్పింది. సరే ఆగిపోయినప్పుడు మరి ఇక్కడ ఏం చేస్తావు అని అంటున్నాడు. మనం ఏం చేస్తామంటే టెంపరేచర్ అన్నా దీనికి ఇవ్వాలా, లేకపోతే లైట్ ఇంటెన్సిటీ అన్నా ఇవ్వాలా. అప్పుడు మాత్రమే మనకు ముందుగా రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అని పెరగడానికి ఆస్కారం ఉంటుంది, లేకపోతే అవ్వదు అని చెప్తున్నాడు అనమాట. అది ఆగిపోయినప్పుడు ఈ 2 ఇవ్వాలి, టెంపరేచర్ కానీ లైట్ కానీ ఇంటెన్సిటీ కానీ ఇవ్వాలన్నమాట. అప్పుడు రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది ఫర్దర్గా వెళ్తుంది, ఇంకా పెరుగుతుంది అనమాట, లేకపోతే పెరగదు, అట్టే ఉండిపోతుంది. చూడండి, నాకు ఇప్పుడు అర్థమైంది ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. ఏంటంటే ఇతను ఏం చేసినాడు స్టార్టింగ్లో అంటే ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని పెంచినాడు. ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ని ఫస్ట్ ఇక్కడ నుంచి ఇటు వరకు పెంచినాడు. రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ కూడా ఇక్కడ నుంచి ఇటుకి పెరిగింది, ఊహించుకోండి పెరిగింది. ఇంకేమైపోయింది, ఇలాగా ఆగిపోయిన తర్వాత చూడండి ఇక్కడ ఎందుకు ఇవి పెట్టినాడు అని అంటే నేను చెప్తాను. ఇంటెన్సిటీ అనేది ఎక్కువ అయిపోయింది, ఇంతకంటే ఎక్కువ తీసుకోవట్లేదు ప్లాంట్, ఇంకా ఆగిపోయింది, ఇట్లా వచ్చేసింది. మరి ఈ రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ అనేది పెంచాలా, ఇంకా ముందుకు వెళ్ళాలా అనుకుంటే ఇంకా ఏవి ఉపయోగపడతాయి అంటే మీకు ఒక స్టోరీ చెప్తా చూడండి. ఇదే సేమ్ లైట్, టెంపరేచరు, కార్బన్ డైఆక్సైడ్ కదా, ఈ 3 కదా లిమిటింగ్ ఫ్యాక్టర్స్. ఇతను ఏం చేసినాడు, గ్రాఫ్ తీసుకొని లైట్ని ఫస్ట్ ఉపయోగించి ఒక రేంజ్ వరకు ఫోటోసింథసిస్ అయిపోయిన తర్వాత ఇది కాన్స్టెంట్ అయిపోయింది. ఇక్కడ లైట్ ఉంది, రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ ఇది ఇప్పుడు కాన్స్టెంట్ అయిపోయింది. మరి లిమిటింగ్ ఫ్యాక్టర్స్లో మనకు ఒకటి ఉపయోగించినాం, ఇంకా మిగతా ఉన్నాయి కదా. అంటే ఇక్కడ ఏమున్నట్టు మిగిలిపోయినట్టు అంటే ఇక్కడ లోయర్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు, తర్వాత వచ్చేసి లో టెంపరేచర్ ఉన్నట్టు, అంతే కదా. చూడండి, లో కార్బన్ డైఆక్సైడ్ ఉన్నట్టు, కాన్సన్ట్రేషన్ ఉన్నట్టు, లో టెంపరేచర్ ఉన్నట్టు. అంటే ఇది ఉపయోగించినాం, దీని పని అయిపోయింది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదోటి ఉపయోగించాలా. అతను ఏం ఉపయోగించినాడు అంటే ఫస్ట్ దానికి హయ్యర్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినాడు అనమాట. రైట్, ఇచ్చినాడు. ఓకే, ఇక్కడ ఈ 2 ఉన్నాయి కదా, దీన్ని ఉపయోగించినాడు. ఇస్తే
హయ్యర్ కార్బనేషన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇది పెరిగింది. హయ్యర్ కార్బనేషన్ కాన్సన్ట్రేషన్ ఇచ్చినప్పుడు పెరిగిన తర్వాత ఇది కూడా ఒక రేంజ్ అయిన తర్వాత ఆగిపోయింది. అంటే ఏంది, ఇక్కడ హయ్యర్ కార్బన్ డైఆక్సైడ్ ఇచ్చినాడు, ఏముంటుంది మామూలుగా ఇంకా మూడో లిమిటింగ్ ఫ్యాక్టర్ లో టెంపరేచర్ ఉంది, ఇది ఇంకా ఉపయోగించలే, జస్ట్ ఇవ్వబోతున్నాడు అనమాట. సో ఇది ఉపయోగించిన తర్వాత ఇది అయిపోయింది. అంటే లిమిటింగ్ ఫ్యాక్టర్ లైట్ ఉపయోగించినాడు, లిమిటింగ్ ఫ్యాక్టర్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఉపయోగించినాడు, తర్వాత టెంపరేచర్ అనేది ఉపయోగించలేదు. కాబట్టి ఇతను ఏం చేస్తున్నా అంటే సేమ్ ఇక్కడ చూడండి, మళ్ళీ చెప్తాను. హై లైట్ అయిపోయింది, ఈ రెండు అవ్వలేదు. మరి హయ్యర్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాడు, పెరిగింది, మళ్ళీ ఇది కాన్స్టెంట్ వచ్చింది. మళ్ళీ ఇంకేం మిగిలింది, లో టెంపరేచర్ని ఏం చేసినా అంటే హై టెంపరేచర్ ఇచ్చినాడు, మిగిలిన మూడో దాన్ని ఉపయోగిస్తే మళ్ళీ రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ పెరిగి హై టెంపరేచర్ ఎంతవరకు అయితే ఉపయోగపడుతుందో అంతవరకు ఇది ఆగిపోయింది అనమాట. అట్లా అనమాట. ఓకే, అది ఈ గ్రాఫ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. 3 ఉపయోగించినాడు. ఫస్ట్ లైట్ హైకి వెళ్ళిపోయింది, ఆగిపోయింది. తర్వాత కార్బన్ డైఆక్సైడ్ హై ఇచ్చినాడు, ఆగిపోయింది. తర్వాత టెంపరేచర్ ఇచ్చినాడు, హై అయిపోయింది అనమాట. అది ఓకే. ఇక్కడ ఇది స్టోరీ మొత్తం లిమిటింగ్ ఫ్యాక్టర్స్ లైట్, టెంపరేచరు, కార్బన్ డైఆక్సైడ్ గురించి చెప్తున్నాడు అనమాట మనకు. సో మనకు అదే చెప్పేది అనమాట ఇక్కడ. ఓకే, నేను చెప్పిన స్టోరీ అంతా ఇది. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాడు, పెరిగిపోయింది. ఇంకా మనకు లిమిటింగ్ ఫ్యాక్టర్స్ రెండే ఉంటాయి కదా, దాంట్లో టెంపరేచర్ అన్న తీసుకున్నాడు, లైట్ ఇంటెన్సిటీ అనేది తీసుకున్నాడు. సరే, టెంపరేచర్ తీసుకున్నాడు అనుకో ఒక రేంజ్ వరకు, అది పెరుగుతుంది. మళ్ళీ టెంపరేచర్ కూడా ఒక రేంజ్ వరకు పెరిగిన తర్వాత మళ్ళీ లైట్ ఇంటెన్సిటీ ఉపయోగిస్తాడు, అట్లా పెరుగుతుంది అనమాట. అట్లా చెప్పినాడు అంతే. సేమ్ టు సేమ్. నువ్వు ఏదైనా ఉపయోగించుకుంటావు ఫస్ట్లో, ఇది ఫస్ట్ అనుకుంటే నెక్స్ట్ ఈ రెండు వస్తాయి, లేదా ఇది ఫస్ట్ అనుకుంటే ఈ రెండు నెక్స్ట్ వస్తాయి, లేదా ఇది ఫస్ట్ అనుకుంటే ఈ రెండు నెక్స్ట్, అట్లా వస్తాయి అనమాట, రకరకాలుగా వస్తాయి. నెక్స్ట్ యూజువల్ కార్బన్ డైఆక్సైడ్ కాన్సన్ట్రేషన్ ఎంత 300 నుంచి 400 ppm ఉంది. ఇది చెప్పేసాను, ఫోటోసిన్సిస్ నార్మల్ జరగాలంటే కదా. రైట్, చూడండి ఈడ పాయింట్ ఇచ్చాను చూడండి. మనకు ప్లాంట్ యొక్క టెంపరేచరు ఎంత ఉండాలంట అంటే 25 నుంచి 35 ఉండాలన్నమాట. 35 ఉన్నప్పుడు మాత్రమే ప్లాంట్కి ఏమవుతుంది అంటే మనకు మ్యాక్సిమం ఫోటోసిన్సిస్ జరుగుతుంది. అనమాట. ఓకే, మ్యాక్సిమం ఫోటోసిన్సిస్ జరుగుతుంది. చూసుకోండి. రైట్, ఇక్కడ ఒక స్టోరీ ఉంది చూడండి. టెంపరేచరు 25 నుంచి 35 మధ్యలో ఉంటేనే మంచి అంటే మ్యాక్సిమం ఫోటోసింథసిస్ జరుగుతుందని చెప్పినాడు కదా. ఈ టెంపరేచర్ గురించి ఇక్కడ చెప్తాం చూడండి. 25 నుంచి అంటే 20 నుంచి 30 మధ్యలో ఉంది కదా. చూడండి ఇక్కడ మీరు చూడండి, బాగా గమనిస్తే ఇది 20 పెరగలే. ఇక్కడ అనుకోండి 25 నుంచి 35 మధ్యలో చూడండి, స్ట్రైట్ చూసుకోండి, ఇక్కడ పైన ఉంది కదా, అది అట్లా 25 నుంచి 35 మధ్యలో స్ట్రైట్ చూసుకుంటే పెరిగిందా లేదా అది. రైట్, ఈ గ్రాఫ్ ఏం చెప్తుందంటే మనకు ఫస్ట్ టెంపరేచర్ తీసుకున్నాడు. చూడండి, ఇది ఏమంటే నార్మల్ ఇంక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ ఫోటోసిన్సిస్ పెరిగింది, బాగానే ఉంది అన్నాడు. సో ఒక ఎంజైమ్ ఏదో ఒకటి అనుకున్నాడు, దాని యొక్క ఆప్టిమల్ టెంపరేచర్ 37 degrees Celsius. ఇంకా ఇంతకంటే టెంపరేచర్ పెంచినామనుకో ఆ ఎంజైమ్ కదా, ఇవి ఎంజైమ్స్ ఎప్పుడు కూడా టెంపరేచర్కి పని చేయకుండా అవుతాయి, డీనేచర్ అవుతాయి, మనం చదువుకున్నాం చిన్న క్లాసులో. ఇంకా ఇది పెంచినప్పుడు ఏమైందంటే టక్కున దాని యొక్క పనితీరు పడిపోయింది అనమాట. అట్లా స్టడీ డిక్రీజ్ ఇన్ ద రేట్ ఆఫ్ ఫోటోసింథసిస్ రియాక్షన్స్ ఎట్ ద ఎంజైమ్ బికమ్స్ ద డీనేచర్ అండ్ డిస్ట్రాయిడ్ అనమాట. అది ఓకే, అర్థమైంది అనుకుంటా. సో నేను ఇంకా మ్యాక్సిమం పాయింట్ ఏంటంటే 25 నుంచి 35 మధ్యన మ్యాక్సిమం ఫోటోసింథసిస్ బాగా జరుగుతుంది ప్లాంటులో. రైట్, ఇక చూడండి వాటర్ గురించి చెప్తున్నాడు. అరే వాటర్ ఎందుకు వచ్చింది ఇక్కడ మనకు లిమిటింగ్ ఫ్యాక్టర్లో 3 కదా ఉన్నింది. 3 కదా అంటే ఎలాగా చూడండి, వాటర్ చూడండి, టెంపరేచర్, లైట్, తర్వాత టెంపరేచర్, ఈ 3 మాత్రమే మనకు లిమిటింగ్ ఫ్యాక్టర్స్, వాటర్ కాదు. అయినప్పటికీ వాటర్ ఇచ్చినాడు, ఎందుకో చూద్దాం. వాడు ఏమంటున్నాడు అంటే చూడండి, వాటర్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఫోటోసింథసిస్. అవును, వాటర్ ఈజ్ ఏ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నాడు, కానీ వాటర్ ఈజ్ నాట్ ఏ లిమిటింగ్ ఫ్యాక్టర్ అని లేదు. వాటర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అంతే ఫోటోసింథసిస్కి, లిమిటింగ్ ఫ్యాక్టర్ అని లేదనమాట. ఒకవేళ ఈ వాటర్ లేకపోతే ఏం జరుగుతుందంట చూడండి, కార్బన్ డైఆక్సైడ్ ఇంటేక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్లోకి తీసుకోదనమాట. చూడండి చాలా విచిత్రం. వాటర్ తక్కువైతే ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ ఇంటేక్ అని తీసుకోదంట. నాకు ఇది చాలా కొత్త పాయింట్. మనకు వాటర్ తక్కువైతే మనం ఇంకో రకంగా ఆలోచిస్తాం కదా, అసలు వాటర్ అనేది డెఫిషియన్సీ ఉంటే ప్లాంట్లో కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోదంట. అట్లా
స్కేర్సిటీ ఆఫ్ వాటర్ వల్ల ఏమైతే స్టొమాటో ఓపెనింగ్ అనేది జరగకుండా క్లోజ్లో అయిపోతుంది అది. ఓకే, సో ఫోటోలిసిస్ ఆఫ్ వాటర్ వల్ల ఏమైతే ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్, తర్వాత జెట్ స్కీము, తర్వాత వచ్చేసి రిలీజ్ అవుతుంది, ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది, ఎలక్ట్రాన్స్ జెట్ స్కీమ్ రిలీజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకు కావాలంటే మళ్ళీ యూట్యూబ్లో చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేను ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, రైట్. ఇక్కడ ఒక్కటే నేను స్ట్రెస్ చేసే పాయింట్, కార్బన్ డైఆక్సైడ్ వాటర్ లేకపోతే, వాటర్ అనేది లిమిటింగ్ ఫ్యాక్టర్ కాదు, వాటర్ లేకపోతే ఇంటేక్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది జరగదు అని చెప్తున్నాడు. నాకు కనపడిన కొత్త పాయింట్స్.